ఏడు చేపల కథ స్టోరీ యాక్చువల్గా దాన్ని మీరు అన్నట్టు ఏ సర్టిఫికెట్ సినిమా ఆడేల్ సినిమా అని. సో ఆ సినిమా వల్ల మీకు తర్వాత ఇండస్ట్రీలో ప్లస్ అయినా మైనస్ అయినా? నేను ప్లస్ అని మైనస్ అని నేను ఎప్పుడు చెప్పానండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఎంత కరెక్ట్ గా ఉన్నా కూడా సెట్ బిహేవియర్ అనేది ఒకటి ఉంటుందండి. ఓకే, ఆ సెట్ బిహేవియర్, మాట్లాడే విధానము, ఏమండి మీ అమ్మగారు ఉన్నారా అండి అని అడిగితే ఎంత బాగుంటది, ఎంత వినయంగా ఉంటది. మీ అమ్మందా అని అంటే ఎలా ఉంటది? సో వే ఆఫ్ టాకింగ్ లోనే ద వే ఆఫ్ టాకింగ్, ద వే ఆఫ్ కమ్యూనికేటింగ్, ద వే ఆఫ్ లైక్ యు ఆర్ ఎక్స్చేంజింగ్ యువర్ ఎనర్జీ లెవెల్స్. అందులో గోదావరికి ఎంత ఎటకారం తెలుసు అంత మర్యాద కూడా. అంటే మర్యాద ఎటకారం అనేది లేదండి. మేము ప్రాణం పెడతాం, మేము ప్రాణం ఇస్తాం. మోసపోవాలి, మోసగించాలి అనేది మా ఇంటెన్షన్ కాదు. వర్క్ హార్డ్, మాకు ఏదైనా మేము గొడ్డులో కష్టపడతాం, మేము రూపాయి సంపాదించుకుంటాం. మాకున్న పద్ధతి నేను చెప్తున్నా. అండ్ మా అమ్మగారిని చూసాను, నేను మా పెద్దమ్మల్ని చాలా మందిని చూసాను. అంటే హూ ఆర్ దిస్ థింగ్ ఏంటి అంటే కష్టపడాలి, ఓ రూపాయి తెచ్చుకోవాలి, కష్టపడాలి, ఒక రూపాయి తెచ్చుకోవాలని అనుకుంటారు. కానీ అరే ఆడి దగ్గర ఈజీ మనీ తీసేసుకుందాం, వీడి దగ్గర ఈజీ మనీ తీసేసుకుందాం అనేది అయితే ఐ డీంట్ సా ఇన్ మై కైండ్. నేను అలానే ఇది చేసుకున్నాను. సో ఇక్కడ నేను ఒక్కటే నమ్ముతానండి, క్లారిటీ. ఫస్ట్ నువ్వేం కావాలనుకుంటున్నావు, నా క్లారిటీ ఏంటి, అవుట్పుట్ షుడ్ బి నేను కంఫర్టబుల్ గా ఉండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, కొంచెం లగ్జరీ అని అన్నాను, కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ కావాలి. ఓకే, దీనికోసం నేను ఏం వర్క్ చేయాలి అది చెయ్యాలి, అంతే. అంతకు మించి నేను ఇది అని నేను చెప్పుకోవాలనే స్టైల్లో నేను లేదు.